హాయ్ అండి, అందరికీ నమస్కారం. రామ్ చరణ్ గారు పెద్ది మూవీ నుంచి ఈ మధ్యకాలంలో ఒక పాట రిలీజ్ అయింది. చికిరి 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 అనే సాంగ్. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత ఆ పాట వాస్తవంగా అయితే చాలామందికి నచ్చింది. అంటే చాలామంది యువకులు ఇప్పుడున్న సాంగ్స్కి ఒక డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే రామ్ చరణ్ గారి డాన్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి లుక్ కావచ్చు, ఆ పక్కన ఉన్న లొకేషన్ కావచ్చు, ఎక్కడ జనాల్లోకి వెళ్ళిపోయింది, ఎక్కడ ట్రెండింగ్ సాంగ్ లాగా నిలబడకూడదు, ఈ సాంగ్ పైన కూడా మనం ట్రోల్ చేద్దామని చెప్పి కొంతమంది ఏం ప్రయత్నం చేశారంటే, ఫస్ట్ రామ్ చరణ్ గారి గురించి చెప్తా. రామ్ చరణ్ గారు ఏంటి, ఏదో తుప్పల్లోకి మనం లోటా పట్టుకొని ఏదో వెళ్ళినట్టు కాళ్ళ మీద కూర్చొని ఆ డాన్స్ ఏంటి, ఆ డాన్స్ కంపోజింగ్ ఏంటి, అసలు రామ్ చరణ్ ఏంటి, అసలు ఆ సాంగ్ ఏంటి అని చెప్పేసి, అంటే అర్థం పర్థం లేకుండా చికిరి 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 ఆ పదాలతోనే ఆ సాంగ్ రావడం ఏంటని చెప్పేసి అటు రామ్ చరణ్ గారి మీద చాలామంది కామెంట్లు పెట్టారు, చాలామంది పోస్టులు పెట్టారు. సరే, సాంగ్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, అసలు చికిరి చికిరి అనే పదాలు ఏంటి, ఆ చికిరి చికిరి అనే దానికి అర్థం ఏంటి, అసలు ఆ సాంగ్ ఏంటి, వినటానికి బాగాలేదు, చూడటానికి బాగాలేదు అని చెప్పేసి, అంతేకాకుండా ఆ లొకేషన్ పైన అసలు ఆ లొకేషన్ ఏంటి, ఆ తుప్పలేంటి, వెనకాల ఎవరు కూడా డాన్సర్లు లేరు, ఆ ఇద్దరు మాత్రమే కానొస్తున్నారు, అసలు ఆ డాన్స్ కంపోజింగ్ ఏంటి, డాన్స్ మాస్టర్ ఎవరు, ఇంత చండాలంగా ఉంది ఏంటని చెప్పేసి చాలామంది మాట్లాడారు ఆ పాట గురించి. చివరకు ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్ అయిందంటే 13 దేశాలలో ఈ సాంగ్ రిలీజ్ అయింది. దాదాపు ఒక 5 భాషల్లో మాత్రమే, కానీ 13 దేశాలలో ఇప్పటికి కూడా ఆ సాంగ్కి 70 మిలియన్లు దాటిపోయిందండి ఇప్పటికి వ్యూస్ అనేది. అంటే అంతమంది చూశారనమాట. అంతేకాకుండా స్పెషల్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆ సాంగు ప్రపంచవ్యాప్తంగా నేను అనేది ఆ సాంగు షార్ట్ వీడియోలు చేసిన వాళ్ళు, రీల్స్ చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంతవరకు ఏ సాంగ్ కూడా అన్ని రీల్స్ చేయలేదటండి. ఇటు వ్యూస్ ప్రకారం చూసినా కానీ 70 మిలియన్లు దాటిపోయింది. అంటే చాలా ఎక్కువ. ఇంతవరకు ఏ పాట కూడా అన్ని మిలియన్లు దాటి రాలేదన్నమాట. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మన ఫేస్బుక్లో కావచ్చు, మోజోలో కావచ్చు, ఇట్లాగా ఎన్నైతే మనకు అనుకూలంగా ఉన్నాయో, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం 5 భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ అయినా ఈ 5 భాషల్లోనే కాకుండా మొత్తం 13 భాషలలో ఈ సాంగ్ని వాళ్ళ భాషలలో వాళ్ళే డబ్ చేసుకొని రీల్స్ చేశారనమాట. మరి ఇప్పుడు చెప్పండి, రామ్ చరణ్ గారి పైన చెడ్డ ప్రచారం చేశారు కదా ఈ సాంగ్ పైన, ఇప్పుడు నోరు రాదు, చెప్పడానికి సమాధానం లేదు. అది ప్రేక్షకుడు ఒకవేళ ఆదరించినట్లయితే ఎవ్వడు కూడా ఏం చేయలేరనమాట. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వీళ్ళ సినిమాలు రిలీజ్ అయితేనేయో లేదో విష ప్రచారం చేయడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 47 సంవత్సరాలు దాటిపోయినాయండి. ఇంచుమించు 47 సంవత్సరాలు అతను సినీ కెరియర్ మొత్తం మీద ఆయనకున్న అనుభవం. ప్రేక్షకుల్ని ఆనందపరచడానికి ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలు పోషించి, నటించి, నప్పించి, మెప్పించి, మనల్ని ఆనందపరచడానికి ఎన్నో రకాల పాత్రలు పోషించి, ఇప్పటికీ కూడా పోషిస్తూ దాదాపు 70 సంవత్సరాల వయసులో కూడా 35 సంవత్సరాల యువకుడులాగా ఆయన కనిపిస్తూ ఉంటే కొంతమంది పనిగట్టుకొని, కొంతమంది లుచ్చాలు అతన్ని విమర్శించడం. ఈ మధ్యకాలంలో మీసాల పిల్ల సాంగ్ అనేది రిలీజ్ అయింది. ఆ సాంగు ఎంత బాగుందంటే, అసలు ఇంకొక హీరో అంటే వేరే హీరోలు నేను కించపరచాలని కాలే, కానీ ఇంకొక హీరో అయితే ఆ సాంగ్కి అది అంత స్లోగా ఉంటుంది అన్నమాట. ఆ పాట, ఆ సాంగ్కి కొంతమంది హీరోలు అయితే మాత్రం డాన్స్ చేయరు. అంటే అటు ఇటు నడవటం, లేకపోతే నిలబడటం, ఆ హీరోయిన్ వెనకాల పోవటం తప్ప, కొంతమంది హీరోలు అయితే మాత్రం ఒక యాక్టింగ్తోనే ఆ పాట మొత్తం కూడా పూర్తి చేస్తారనమాట. కానీ చిరంజీవి గారు ఇక్కడ 47 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సినీ చరిత్రలో ఉందని ఎందుకన్నానంటే, ఆ 47 సంవత్సరాల వయసు లేని వాళ్ళు కూడా, అంటే అతని అనుభవం అంతా లేని వయసు వాళ్ళు కూడా, అంటే దాదాపు ఒక 25, ఒక 30, ఒక 35 లేదా 40 లోపు అటు ఇటు, అంటే వాళ్ళు పుట్టి ఈ భూలోకానికి వచ్చి ఈ భూమి మీద అడుగుపెట్టి అంత వయసు కూడా లేని అసంటి వాళ్ళు కూడా చిరంజీవి గారిని పట్టుకొని విమర్శించడానికి, కనీసం 70 సంవత్సరాల వయసు గల చిరంజీవిని విమర్శించడానికి వీళ్ళకి హక్కే ఉందనేది నాకు అర్థం కావట్లేదు అనమాట. చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనేది ఇలాంటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు చెప్పారు ఒక ఈవెంట్లో,
చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి, అంటే స్వయంగా ఆయన చెప్పిన మాట నేను సొంతం కల్పించట్లే, చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చి అతను ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు పడి, అతను ఇప్పుడు మాకు రోడ్ వేస్తే, అంటే ఎన్నో ముళ్ళబాటలో నడిచిండు, ఎన్నో తుప్పల్లో నడిచిండు, ఎన్నో కంకర రాళ్ళలో నడిచిండు. ఆ మాటకు అదే అర్థం. అంటే అంత బాధపడి అతను ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద ఇప్పుడు మేము ప్రయాణం చేస్తాను అని చెప్పేసి ఒకప్పుడు ఒక ఈవెంట్లో మీరు కావాలంటే సోషల్ మీడియాలో చూడండి, అల్లు అర్జున్ గారే ఒప్పుకున్నారన్నమాట. అతను అంత కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు నెంబర్ 1 హీరోగా వయసులోనే కాదు, అనుభవంలోనే కాదు, అట్లాగే కనీసం ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు ఆ వయసు కానీ, ఆ అనుభవం కానీ, లేకపోతే ఆ అర్హత కానీ మనకు ఉందా అని చెప్పి కొంతమంది విమర్శించే వాళ్ళు, ట్రోల్స్ చేసేవాళ్ళు ఆలోచించుకుంటే మంచిదన్నమాట. ఇంకంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. సరే, ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్న మన శివశంకర వరప్రసాద్ ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయిందండి ఈ మధ్యకాలంలో, మీసాల పిల్ల మీసాల పిల్ల అని. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది ట్రోల్ చేశారంటే భారీ ఎత్తున, అది మాటల్లోని చెప్పలేని విధంగా, ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి గారి మనస్సును గాయపరిచే విధంగా కూడా. ఈ వయసులో కూడా నీకు అవసరమా? 70 సంవత్సరాల వయసున్న నువ్వు ఏంటి 35-30 సంవత్సరాల వయసు కుర్రవాడిలాగా ఇలాంటి పాత్రలు తీసుకోవడం నీకు అవసరమా అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా. సరే, నీకు ఒకవేళ పాట అనేది నచ్చలేదు, చూడకు రెండోసారి. ఒకవేళ ఆ పాట నీకు నచ్చలేదేమో, నాకు నచ్చలేదని చెప్పి ఒక కామెంట్ పెట్టు, ఆ కామెంట్ బాక్స్లోకి వచ్చి లైక్ కొట్టకు, రెండోసారి చూడకు. ఒకవేళ నీకు అంతగా ఇష్టం లేకపోతే ఆ సినిమాకి వెళ్ళకుండా మాని. అంతేగాని అసలు ఆయన వయసుతో మీకు పని ఏంటి? ఒక మాట చెప్తున్నా, అదే 70 సంవత్సరాల వయసు గల్లా మీ కుటుంబంలో ఎవరన్నా ఉంటే ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటారు తెలుసా, ఏ సిచ్యువేషన్లో ఉంటారు తెలుసా? కర్ర, ఈ కాళ్ళతోని నడవలేక వంగిపోయి ఇంకొక కర్ర పట్టుకొని బోతద్దాల లాంటి కళ్ళజోడ ఒకటి పెట్టుకొని మంచం మీద దగ్గుతూ 24 అవర్స్ 24 గంటలు కూడా మెడిసిన్ మీదే నడుస్తూ ఉంటారు. మోకాల చిప్పలు అరిగిపోయి ఉంటాయి, కంటి చూపు సరి కానరాదు, ఎన్నో రకాల జబ్బులు కూడా వాళ్ళకు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఎన్నో విధాలకు కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు బయట వ్యక్తులనే ఈ విధంగా విమర్శించిన వాళ్ళు రేపొద్దుటీలు మీ ఇంట్లో ఎవరైనా ఆ విధంగా అదే 70 సంవత్సరాల వయసు వాళ్ళు ఒకవేళ మీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని చూస్తారని చెప్పి గ్యారంటీ ఏంటి? సరే, మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది ట్రోల్ చేశారు. ఆ సాంగ్ పైన వాళ్ళ రివ్యూలు అనేది ఇచ్చారనమాట. ఏ విధంగా ఇచ్చారు? సాంగ్ అసలు మీసాల పిల్ల ఏంటి, ఆడపిల్లకి మీసాలు ఏంటి అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కానీ కొన్ని పాటల వెనకాల ఉన్న అర్థాలను ఎత్తకూడదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ సౌండ్ అనేది, అంటే ఆ సౌండ్ అనేది మనకి వినసంపుగా ఉందా లేదా, వినటానికి అందంగా ఉందా లేదా, ఈ చెవులకు ఒకటి, ఈ కళ్ళకు ఒకటి నచ్చితే చాలు, మన హృదయానికి ఆటోమేటిక్గా అది ఎత్తకపోయింది అనమాట, ఏ సాంగ్ అయినా సరే. ఉదాహరణకి మీకు ఒక పాట సంగతి చెప్తాను. ఎప్పుడో వచ్చిన ప్రేమికుడు సినిమా అనుకుంటా, దానిలో ఒక పదం అనేది ఉంటుంది, ముక్కాంబుల లైలా. ఏది అర్థం? ఏది? కొన్ని సాంగ్స్కి అర్థాలు పక్కన పెట్టండి, మనం లోతుగా వెళ్ళి అర్థాలు అనేవి తీయడానికి ప్రయత్నిస్తే ఏ పాట ఎతికినా కానీ ఏదో బొక్కనే దొరికింది. సో ఇదండి ఇలాంటి వీడియో. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యేది ఏం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. అంతేకాకుండా ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. అంతేకాకుండా మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని ఒక ఆప్షన్స్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళిన తర్వాత పాయింట్లు ఉంటాయండి. ఆ పాయింట్లు కొడితే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ అమూల్యమైన కామెంట్లు తెలిపి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.